ఇవాళ జరిగిన ఫైనల్స్ లో దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ పునేరి పల్టన్ టీమ్స్ తలబడితే దబాంగ్ ఢిల్లీ కేసీ ఛాంపియన్స్ గా నిలిచిపోయింది. ఈ మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీ కేసీ టాప్ రైడర్ ఆషు మాలిక్ సపోర్ట్ లేకపోయినా నీరజ్ నర్వాల్ నేనున్నానంటూ రైడింగ్ డిపార్ట్మెంట్ మొత్తం తన భుజాల మీద వేసుకొని ముందుకు వెళ్తుంటే తనకు అజింక్య పవర్ కూడా సహాయం చేసి ఇద్దరు కలిసి పునేరి పల్టన్ ఓడించి తన టీం ని ఛాంపియన్ గా నిలబెట్టాడు. పాపం పునేరి పల్టన్ టీం ఈ సీజన్ లో దబాంగ్ ఢిల్లీ కేసీ పైన 4 సార్లు పోటీ పడితే 4 సార్లు 3 సార్లు టై బ్రేకర్ ఆడాడు. టై బ్రేకర్ లో 2 సార్లు దబాంగ్ ఢిల్లీ కేసీ విన్ అయితే పునేరి పల్టన్ ఒకసారి విన్ అయింది. సో ఫైనల్స్ కి 2 టీమ్స్ వచ్చినా కూడా దబాంగ్ ఢిల్లీ కేసీ టీం ని ఓడించలేకపోయారు. పునేరి పల్టన్ టీం హెడ్ కోచ్ అజయ్ ఠాకూర్ అయితే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఈ సీజన్ లో యంగ్స్టర్స్ తో ఫైనల్స్ వరకు తీసుకొచ్చాడంటే తన టీం ని చాలా గ్రేట్. అజయ్ ఠాకూర్ అస్లామినందర్ పైన చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు కానీ అస్లామినందర్ అజయ్ ఠాకూర్ ని డిసప్పాయింట్ చేశాడు. ఎందుకనే పాపం అస్లామినందర్ కి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చేసరికి గేమ్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. కాన్సన్ట్రేషనే కాదు తన పైన కాన్ఫిడెన్స్ కూడా కోల్పోయాడు. అతనే టాప్ రైడర్ ఆదిత్య షిండేని ఎక్కువగా రైడ్ కి పంపిస్తున్నాడు. అసలు తన సత్తా ఏంటంటే పీకేఎల్ 10-11 లో చూసుకుంటే రైడ్ కి వెళ్తే జింకలా దూకేవాడు. కానీ ఈ సీజన్ లో ఫుల్ ఆఫ్ కలర్ గా కనిపించాడు. అసలు తెలుగు ట్రైడర్స్ దబాంగ్ ఢిల్లీ కేసీతో ఫైనల్స్ ఆడాల్సింది. ఇక్కడ దబాంగ్ ఢిల్లీ కేసీ టీం ఏం చేసింది ఏమీ లేదు. ఏ రైడర్ సూపర్ 10 చేయలేదు, ఏ డిఫెండర్ ఐ5 చేయలేదు, కానీ తక్కువ మిస్టేక్స్ చేశారు. ఆదిత్య షిండే రైడ్ కి వచ్చినప్పుడు చాలా కంట్రోల్ గా ఆడారు. దబాంగ్ ఢిల్లీ కేసీ టీం ఈ మ్యాచ్ లో ట్యాకిల్ చేసింది 8 ట్యాకిల్స్ మాత్రమే. అండ్ రైడర్స్ విషయానికి వస్తే దబాంగ్ ఢిల్లీ కేసీ టీం లో నుంచి ఎవరూ సూపర్ 10 చేయలేదు. నీరజ్ నర్వాల్ 9 పాయింట్స్, అజింక్య పవర్ 6 పాయింట్స్ అండ్ ఢిల్లీ టాప్ రైడర్ 2 పాయింట్స్ మాత్రమే. నేను ఆషు మాలిక్ పర్ఫామ్ చేయకపోయేసరికి ఈ మ్యాచ్ ఓడిపోతుంది అనుకున్నా, కానీ నీరజ్ నర్వాల్ రైడింగ్ డిపార్ట్మెంట్ మొత్తం తీసుకొని మళ్ళీ ట్యాకిల్ లో కూడా ఒక ట్యాకిల్ చేశాడు. ఈ మ్యాచ్ అయితే నీరజ్ నర్వాల్ అండ్ అజింక్య పవర్ వల్లే విన్ అయింది. అండ్ దబాంగ్ ఢిల్లీ కేసీ టీం డిఫెండర్స్ విషయానికి వస్తే సౌరభ్ నందల్ 2 ట్యాకిల్స్ అండ్ సుజిత్ సింగ్ 2 ట్యాకిల్స్. అండ్ ఈ మ్యాచ్ లో పునేరి పల్టన్ టీం రైట్ పాయింట్స్ ఎన్నో తెలుసా? 14 పాయింట్స్ మాత్రమే. ఈ మ్యాచ్ లో పునేరి పల్టన్ టీం నుంచి రైడింగ్ లో టచ్ పాయింట్స్ తీసుకొచ్చింది 14 పాయింట్స్ మాత్రమే. ఆ 14 పాయింట్స్ కూడా ఆదిత్య షిండే 10 అండ్ పంకజ్ మొయితే 4. పునేరి పల్టన్ కెప్టెన్ అస్లామినందర్ అయితే 1 పాయింట్ మాత్రమే. ఆ పాయింట్ కూడా బోనస్ ద్వారానే తీసుకొచ్చాడు. డిఫెండర్స్ విషయానికి వస్తే గౌరవ్ ఖత్రి 2 ట్యాకిల్స్ పాయింట్స్ అండ్ అభినేష్ నత్రాజన్ 2 ట్యాకిల్స్, గుర్దీప్ 2 ట్యాకిల్స్ అండ్ అమన్ 1 ట్యాకిల్ చేశాడు. సో టోటల్ గా 7 పాయింట్స్ మాత్రమే ట్యాకిల్స్ ద్వారా వచ్చినవి. పాపం పునేరి పల్టన్ టీం నుంచి రైడర్స్ లేరు, డిఫెండర్స్ లేరు. సో అందుకోసమే ఓడిపోయారు. ఈ మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీ కేసీ డిఫెన్స్ చాలా తక్కువ మిస్టేక్స్ చేశారు. అండ్ రైడింగ్ లో నీరజ్ నర్వాల్ అండ్ అజింక్య పవర్ చాలా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ టీం ని ఛాంపియన్ గా నిలబెట్టారు. సో ఈ మ్యాచ్ లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్కోర్ తక్కువ చేసినా ఏం కాదు, టీం మొత్తం కలిసికట్టుగా ఆడాలి, తక్కువ మిస్టేక్స్ చేయాలి. సో అది ఇక్కడ దబాంగ్ ఢిల్లీ కేసీ టీం చేసింది కాబట్టి ఛాంపియన్ గా నిలిచారు. సో దబాంగ్ ఢిల్లీ కేసీ టీం కి మన అందరి తరపున నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఈ మ్యాచ్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.